మెగాస్టార్ కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఆమెను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కు తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేసింది. క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారితో ఓ బోర్డును ఏర్పాటు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను నియమించింది. ఈ బోర్డుకు లక్నో సూపర్ జైంట్స్ యాజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయంకాను చైర్మన్ గా నియమించారు. కో చైర్మన్ గా ఉపాసన కొణిదెలకు అవకాశం కల్పించారు. బోర్డు సభ్యులుగా సన్ టీవీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, బూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమించారు. ఇక క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎంఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్న చిరంజీవి సీఎం ను కలవడం, ఈ రోజు ఉపాసనను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా నియమించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి భేటీపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇంటి పునరుద్ధరణ విషయంలో భేటీ జరిగిందని జోరుగా చర్చ అయితే జరిగింది. ఇప్పుడేమో కోడలికి పదవి విషయంలో మెగాస్టార్ ఏ కారణమంటూ మరో చర్చ వినిపిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఉపాసన తన అవగాహన వీడియోలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఉపాసనకు పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఉపాసనను అభివర్ణించారు. మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ అయిందంటూ చిరంజీవి రాసుకొచ్చారు. గౌరవనీయమైన పదవికి ఉపాసన కొణిదెల నియామకం పట్ల ఆనందంగా ఉంది. ఇది ఒక గౌరవం, గొప్ప బాధ్యత కూడా. డియర్ ఉపాసన, మీకున్న నిబద్ధత, ప్యాషన్ తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్రస్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలు రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీకా దేవుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయంటూ రాసుకొచ్చారు చిరంజీవి. అది మ్యాటర్.